కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్ ను కలిపే రైలు 12 రాష్ట్రాల మీదుగా 70 గంటల సూపర్ జర్నీ. ఫుల్ డీటెయిల్స్ ఏంటో తెలుసా? నమస్కారం ఫ్రెండ్స్, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి ట్రావెల్ లవర్ కి డ్రీమ్ లాంటిది. ఒక రైలు ప్రయాణం మాత్రమే కాదు, ఇది ఒక దేశాన్ని పూర్తిగా అనుభవించే జర్నీ. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఒకే రైల్లో ప్రయాణం చేయవచ్చు అని? అది ఏకంగా 3 రోజులకు పైగా సాగుతూ 12 రాష్ట్రాల మీదుగా వెళ్తూ మొత్తం భారతదేశాన్ని కళ్ళ ముందు చూపించేలా ఉండే ప్రయాణం. ఇది కథ కాదు, నిజం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అదే హిమాసాగర్ ఎక్స్ప్రెస్ గురించి. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ రైలు ఎందుకు స్పెషల్ అనేది మాత్రమే కాదు, మీరు ఒకసారైనా ఈ జర్నీ చేయాలని అనిపించేలా ఉంటుంది. ముందు ఒక స్ట్రాంగ్ హుక్. ఒకే టికెట్ తో మీరు మంచుతో కప్పుకున్న పర్వతాల నుంచి సముద్ర తీరానికి చేరుకోవచ్చు. అంటే నమ్మగలరా మీరు? ఒకే ప్రయాణంలో ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు సంస్కృతి, భాష, ఆహారం, ప్రకృతి అన్ని మారుతుంటే ఎలా ఉంటుంది? ఇదే హిమాసాగర్ ఎక్స్ప్రెస్ మ్యాజిక్. ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం. భారతీయ రైల్వే ప్రపంచంలో 4వ అతిపెద్ద రైల్వే నెట్వర్క్. రోజు లక్షలాది మంది ప్రయాణిస్తారు, కానీ అందులో కొన్ని రైళ్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. అందులోనే ఒకటి హిమాసాగర్ ఎక్స్ప్రెస్. ఈ రైలు జమ్మూ కాశ్మీర్ నుంచి ప్రారంభమై తమిళనాడులోని కన్యాకుమారి వరకు వెళ్తోంది. ఇది కేవలం దూరం మాత్రమే కాదు, ఇది ఒక అనుభవం. సుమారు 3790 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తోంది. ఈ ప్రయాణం దాదాపు 70 గంటలు పడుతోంది, అంటే 3 రోజులకు పైగా. ఇప్పుడు మీరు ఊహించండి, ఒక రైలు లోపల కూర్చొని 3 రోజులు ప్రయాణించడం ఎలా ఉంటుందో. ఇది బోర్ కాదు, ఇది ఎక్స్ప్లోరేషన్. ఇప్పుడు ఈ రైలు వెళ్లే రాష్ట్రాల గురించి మాట్లాడుకుందాం. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, ఇలా మొత్తం 12 రాష్ట్రాలు. ప్రతి రాష్ట్రం ఒక కొత్త కథ, ఒక కొత్త ఫీలింగ్, ఒక కొత్త కల్చర్. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఈ రైలు సుమారు 69 ప్రధాన స్టేషన్లో ఆగుతుంది. అంటే మీరు ఈ ప్రయాణంలో ఎక్కడైనా దిగిపోయి ఆ ప్రాంతాన్ని అనుభవించవచ్చు. ఇది ఒక మొబైల్ ఇండియా టూర్ లాంటిది. ఇప్పుడు ఈ ప్రయాణంలో మీరు ఏం చూస్తారు అనేది చాలా ఇంట్రెస్టింగ్. ప్రారంభంలో హిమాలయాల చల్లని గాలి, తర్వాత పంజాబ్లో పచ్చని పంటలు, మధ్యలో రాజస్థాన్ ఎడారి వాతావరణం, మధ్యప్రదేశ్లో అడవులు, మహారాష్ట్రలో నగర జీవితం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మిక్స్ కల్చర్, కేరళలోని పచ్చని కొబ్బరి తోటలు, చివరికి కన్యాకుమారి సముద్ర తీర దృశ్యం. ఇదొక సినిమా లాంటిది, కానీ రియల్ గా జరుగుతోంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, ఈ రైలు ఎందుకంత పాపులర్ అయ్యింది అంటే, ఇది కేవలం దూరాన్ని తగ్గించదు, ఇది మనసుల్ని కలుపుతోంది. ఉత్తర భారతం, దక్షిణ భారతం మధ్య ఉన్న తేడాలను తగ్గించి ఒకే దేశంగా చూపిస్తోంది. ఇది ఒక సాంస్కృతిక వారధి. ఇప్పుడు సౌకర్యాల గురించి మాట్లాడుకుందాం. ఈ రైల్లో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ జనరల్ కోచ్లు ఉంటాయి. అంటే ప్రతి బడ్జెట్ కి సరిపడేలా ఉంటుంది. సాధారణంగా 20 కోచ్లు ఉంటాయి. ప్రయాణం లాంగ్ అయినా సౌకర్యాలు బాగానే ఉంటాయి. ఇప్పుడు ఒక ప్రశ్న, 3 రోజులు ట్రైన్లో ఎలా గడుపుతారు? ఇది చాలా మందికి ఉన్న డౌట్. ఇక్కడే అసలు ఫన్ మొదలవుతుంది. మీరు కొత్త మనుషుల్ని కలుస్తారు, వారి కథలు వింటారు, విండో బయట చూస్తూ టైం గడుపుతారు. ప్రతి స్టేషన్ ఒక కొత్త అనుభవం, ప్రతి భోజనం ఒక కొత్త రుచి. ఇది ఒక ట్రావెల్ యూనివర్సిటీ లాంటిది. ఇప్పుడు ఒక ఎమోషనల్ యాంగిల్, మీరు ఒకే ప్రయాణంలో దేశాన్ని మొత్తం చూడగలిగితే ఆ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. మన దేశం ఎంత డైవర్స్ గా ఉందో అర్థమవుతుంది. భాషలు మారినా మనసులో ఒకటేనా అర్థమవుతోంది. ఇది ఒక యూనిటీ ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఇమాజినేషన్ చేసుకుందాం. మీరు ట్రైన్లో కూర్చొని సూర్యోదయం చూస్తున్నారు, కొన్ని గంటల తర్వాత మరో రాష్ట్రంలో సూర్యాస్తమం చూస్తున్నారు. మధ్యలో ఎన్నో సన్నివేశాలు. ఇది కేవలం ట్రావెల్ కాదు, ఇది ఒక జీవితం. ఇప్పుడు ఒక ప్రాక్టికల్ పాయింట్, మీరు ఈ జర్నీ చేయాలంటే ముందుగానే ప్లాన్ చేయాలి. టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలి. లాంగ్ జర్నీ కాబట్టి ఫుడ్, వాటర్, ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ఇది ఒక అడ్వెంచర్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ మెసేజ్, మనలో చాలా మంది విదేశాలకు వెళ్ళాలని కలలు కంటారు, కానీ మన దేశం ఎంత అందంగా ఉందో చూసే ప్రయత్నం చేయము. హిమాసాగర్ ఎక్స్ప్రెస్ లాంటి ప్రయాణం మనకు అదే చూపిస్తోంది. ఇది ఒకసారి చేయాల్సిన జర్నీ. మీరు జీవితంలో ఒకసారైనా ఈ రైలు ఎక్కి దేశాన్ని ఒక చివరి నుంచి మరో చివరికి చూడాలని అనిపించకపోతే ఈ వీడియో వృధా. ఇది మీ ట్రావెల్ బకెట్ లిస్ట్ లో ఉండాల్సిన టాప్ జర్నీ. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పండి. మీరు ఇలాంటి లాంగ్ ట్రైన్ జర్నీ చేయడానికి రెడీగా ఉన్నారా, లేక ఇంకా డౌట్ లో ఉన్నారా? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ మరియు ఫ్యాక్ట్ వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.